హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇవి తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో బెల్లం ఉండడం వల్ల డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకుందాం. అందుకు 1 కప్పు బాదాం, అంటే వెయిట్లో చూసుకుంటే 250 గ్రాములు ఉంటుంది. కాజు కూడా 250 గ్రాములు, పిస్తా 200 గ్రాములు, ఎండు ద్రాక్ష 100 గ్రాములు, గుమ్మడి గింజలు 100 గ్రాములు, పొద్దుతిరుగుడు విత్తనాలు అంటారు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటారు, ఇవి 150 గ్రామ్స్, వాల్నట్స్ 100 గ్రాములు, అంజూరు 100 గ్రామ్స్, 250 గ్రాములు ఖర్జూర ఇత్తనాలు తీసేసింది, ఈ కొబ్బరి తురుముకోవాలి. ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఖర్జూర ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్, కొంచెం వేడి తలిగేదాకానే అట్లా అతుక్కుంటుంది. వేడి తలిగినాక సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతా మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు ఉండలు కట్టేసుకుందాం. ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో ఎట్లుందండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.